ఇప్పుడు వంశీకి సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏమైనా సింపతి గెయిన్ చేసేటట్టు అనిపిస్తోందా వాళ్ళు? ఎందుకంటే ఆయన ఏదో బాలేనట్టుగా బయట నడవడం, ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉండడం, ఆయన అన్న మాటలన్నీ కనిపించట్లేదు. ఆయన ఇబ్బంది పడుతున్నదే బయటకు వీళ్ళంతా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఈ వంశీ అరెస్టులు, ఈ కేసులు? ఇప్పుడు కొత్తగా వైసీపీ హయాంలో పెట్టిన కేసే ఇది. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా నకిలీ పట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉంటే వాళ్ళకేంటి ప్రాబ్లం? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీరు ఏ కేసులు తీసుకున్నా కూడా, మీరు గతంలో నుంచి తీసుకుంటే ఎప్పుడు ఏ కేసు తీసుకున్నా కూడా సింపతి కోసం ఆయన వర్కౌట్ చేస్తున్నదంతా కూడా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం చూస్తే టోటల్ గా సింపతి కోసమే. ముందేమన్నారు, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారిని ఎవరో చంపేశారు అని చెప్పి సింపతి కోసం ప్రయత్నం చేశాడు ఆయన. ఓదార్పు యాత్ర అని చెప్పి సింపతి కోసం ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో అంబానీలు చంపేశారు అని చెప్పి ఏదో అప్పుడు మాట్లాడాడు. రిలయన్స్ మీద రిలయన్స్ వాళ్ళ మీద దాడులు చేసి అప్పుడంతా కూడా వాళ్లే చంపేశారు, మా నాన్నగారిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళతోనే వ్యాపారం చేశాడు. రెడ్ కార్పెట్లు వేశాడు వాళ్ళ ఇంట్లో. మళ్ళీ వాళ్ళకి వాళ్ళ మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ అంటే ఎప్పుడు చూసినా సరే తర్వాత వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అని మాట్లాడిన ఆయన సింపతి కోసం వాళ్ళ నాన్నగారి పేరుని వాడుకుని వాళ్ళ నాన్నగారి పేరుని ఒక కేసులో ఆయనే ఇరికించాడని చెప్పి వాళ్ళ చెల్లె చెప్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది ఇప్పుడు ఆవిడే చెప్తోంది, మా నాన్నగారి పేరు ఇరికిచ్చిందే మా అన్న అని చెప్పి. అక్రమాస్తులకు సంబంధించి ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదండి, ఎక్కడికక్కడ. ఇప్పుడు అంతకు ముందు బాబాయ్ హత్య జరిగింది, ఏమని రాశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు. రాసి ఏం చేశారు, సింపతికి ఏం చేశారు కదా, చేసింది వీళ్ళు, గెయిన్ చేసింది ఎవరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తోసేశారు. అమ్మ చంద్రబాబు నాయుడు గారు మా బాబాయ్ చంపేశాడు అని చెప్పి సింపతికి ఏం చేశారు కదా, ఎలక్షన్ గెలిచారు కదా. ఎక్కడైనా సరే చూడండి, ఆయన రాజకీయం అంతా కూడా ఇలాగే నడుస్తుంది. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను అన్యాయంగా జైలుకి పంపించారు బాబో అని చెప్పి మళ్ళీ ఊరు తిరిగి సింపతికి ఏం చేశాడా? మరి ఆయన ఏ కేసు అయ్యాని ఎవరిని అడిగారా? ఆయన ఎన్ని వందల కోట్లు ఎలా నొక్కేశాడు ఏంటి, ఆ కేసులు కదా నువ్వు మరి ఎందుకని ఎవరిని అడిగారా? ప్రజలు సింపతి అంటే కొంచెం పడిపోతారు. సార్ ఇప్పటికీ కూడా నన్ను ఎప్పుడు జైల్లో వేస్తారు అని ఆతృతగా ఆయన ఎదురు చూస్తున్నారా ఇష్టంతో, లేదంటే ప్రజలు చూస్తున్నారా? ఏంది అసలు? ఆయన ముందే చెప్పాడు కదా, నేను వెళ్తున్నానని కూడా ఆయన చెప్పాడు కదా. ఏముంది, మనం మూడు నెలలు జైల్లో వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని కూడా ఆయన చెప్పాడు. అంటే ఏంటి, మళ్ళీ నేను వెళ్తాను జైల్లోకి వెళ్ళి రాగానే మళ్ళీ ఇదే 2027లో మళ్ళీ పాదయాత్రని కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మీరు కనెక్ట్ చేసుకోండి. నేను జైలుకి వెళ్తా, 3 నెలలు జైల్లో ఉంటా, తర్వాత ఇంకోసారి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పాదయాత్ర చేస్తా, తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏంటి, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా. ఇదే కదా, జైల్లోకి వెళ్ళటం, బయటకు వచ్చి పాదయాత్ర చేయడం, మళ్ళీ అయ్యో నన్ను జైల్లోకి అన్యాయంగా పంపించారు అని చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడం. ఎక్కడ చూసే స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. లేదా నేను పాదయాత్ర చేస్తాను అన్నాను కాబట్టి, నేను మీ దగ్గరకు వస్తాను అన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. ఏదైనా కానీ కారణాలు మారుతూ ఉంటాయి. ఆయనకి సింపతి రావడానికి, సింపతి తెచ్చుకోవడానికి ఆయన చెప్పే కారణాలు మారుతుంటాయి. ఒకసారి బాబాయ్, ఒకసారి నాన్న, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోసారి కూటమి ప్రభుత్వం, ఇట్లా ఒకసారి కోడికత్తి, ఇంకోసారి గులకరాయి, కోడికత్తి గురకరాయి, ఇవి కూడా ఉన్నాయి కదా. తర్వాత మా అమ్మను నాకు కాకుండా చేశారు, మా అమ్మని ఇంటి నుంచి అంటే ఈ విధంగా మా మధ్యలో చిచ్చు పెట్టారు, మా చెల్లెలు పసుపు రంగు చీర కట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, సో ఆ పార్టీకి సంబంధించి ఇట్లా అన్ని నాకు కాకుండా నాకు దూరం చేస్తున్నారు నా కుటుంబాన్ని. ఇది లెక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత చాంతాడు అయిపోతుంది. అందుకని చెప్తున్నా, ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే 1 జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అంతా కూడా సింపతి మీద నడుస్తుంటుంది. ఆయన సింపతి మీద నడుస్తారు, ఆయన తాలూకా వాళ్ళని అదే బ్రెయిన్ వాష్ చేసి అదే సింపతి వచ్చేలా చేస్తారు. ఇప్పుడు కూడా వంశీ మీద ఈయనకేం అభిమానం ఉంటుందండి, వంశీ మీద ఈయనకేమన్నా, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు, సరే తెలుగుదేశం నుంచి ఎలా తెచ్చుకోవాలో ఏదో మరి అది అన్ని మనం ఇప్పుడు అనవసరం. కానీ సరే తెలుగుదేశం ఆయన మీద ఇంకేముంటుంది, మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాడు వంశీ అని. ఆయన మధ్యలో తీసుకొచ్చారు, వీళ్ళే కేసులు పెట్టారు, రాకముందు వీళ్ళు కేసులు పెట్టారు, వచ్చిన తర్వాత ఆ కేసుల గురించి ఏం లేదు. ఇప్పుడు అదే కేసులు, వీళ్ళు పెట్టిన కేసుల మీద కూడా ఇప్పుడు వీళ్ళ సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా? అది ఇప్పుడు వంశీ కోసం కాదు ఇదంతా కూడా. ఇప్పుడు వంశీ రేపొద్దున కొడాలి దాని, రేపొద్దున ఇంకోళ్ళు ఎవరు జైల్లోకి వెళ్ళినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పాత గతంలో జరిగిన కేసుల మీద వీళ్ళని ఎవరిని జైల్లోకి పంపించినా కూడా
ఆ జైలు కల్లా వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, వాళ్ళని పలకరించడం, అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, మా వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తారు, మమ్మల్ని చిత్రహింసలు పెట్టేస్తున్నారు అని చెప్పి అదొక సింపతి రాజకీయాన్ని నడపడానికి కోసం వన్ బై వన్